నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఆ కేసు నీ అంతట నువ్వు అందుకున్నప్పుడే ఈ ఇంటి బాధ్యత తీసుకున్నట్టు, లేదంటే నేనే ఇచ్చినట్టు ఒప్పుకోవాలి. నా హైట్కి నేను ఎప్పటికీ అందుకోలేననే కదా మీరు ఇలా లాజిక్తో కొడుతున్నారు. సరే అయితే ఇప్పటి నుంచి చూడండి, ఈ భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదని మీ చేతే చెప్పిస్తాను. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఏమన్నావు? మీరు విన్నదే అన్నాను. నేను వేరే ఏమన్నాను? మాయ కిషోర్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది కాబట్టి చిత్ర అకౌంట్స్ చూస్తుంది అన్నాను. ఫుల్ క్యాష్ డీల్ చేయొచ్చు, అందులోంచి ఎంతో కొంత నొక్కేయచ్చు. నువ్వు కూడా వాళ్ళలాగే బాను చెప్పినట్టు వినొచ్చు కదా, నాకు కాస్త రిలీఫ్ దొరికేది. ఏ నువ్వు చెప్పేది? కొంచెం అన్న బ్రెయిన్ అనేది ఉందా? అకౌంట్స్ చూడాల్సిన కిషోర్ని బయటికి పంపించి ఇంట్లో ఉండాల్సిన చిత్రని అకౌంట్స్ చూడటానికి పంపిస్తావా? నీ బ్రెయిన్ని నిన్ను కట్టుపడేసిన అట్టపెట్లోనే వదిలేసి వచ్చావా? సడన్ గా చిత్ర అకౌంట్స్ ఎలా చూస్తుంది? తనకు అసలు ఏమీ తెలియదు కదా. తనకసలు ఏమీ తెలీదని మీకెలా తెలుసు? ఎదురు ప్రశ్న లేకు. ఎదురు ప్రశ్నలు కాదు, ఎదురు సమాధానం చెప్తున్నాను. చిత్ర చదివిన చదివేది MBA ఫైనాన్స్ చేసింది, ఆ మాత్రం అకౌంట్స్ తెలుసుకోలేదా? అయినా ఒకసారి అవకాశం ఇస్తేనే కదా ఎవరు ఏంటనేది తెలిసేది. నీకు అవకాశం ఇచ్చి కీస్ చేతిలో పెడితే తెల్లవారే నువ్వేంటో తెలిసింది. కోతిని తోటలో, కోడిని కిచెన్లో వదిలేస్తే ఏం జరుగుతుందో అర్థమైంది. కోతిని తోటలో బుద్ధున్న వాళ్ళు ఎవరు వదిలేరు, కోడిని కూడా కిచెన్లోకి కావాలని ఎవరు పంపరు. అయినా మీ దృష్టిలో కోతికి, కోడికి, కోడలికి ఏమీ తేడా లేదా? కోడిని గంప కింద కమ్మేసినట్టు కోడల్ని కిచెన్లోనే బంధించేస్తారు. ఇలాగే ఆడవాళ్ళని అణగదొక్కేస్తున్నారు. చాలా పో. మహిళా సంఘాల ప్రతినిధిలో తయారయ్యావా? వాళ్లలో లేని విప్లవ భావాలు నేర్పి ఇంట్లోనే తిరుగుబాటు మొదలు పెడుతున్నావా? నేనేమీ ఎవరికీ ఏమీ నేర్పడం లేదు. అసలు చిత్రకు ఇంట్లో ఉండడం ఇష్టమా, లేదంటే చదివిన చదువుకు న్యాయం చేయాలని ఉందా అని అడిగారా? నేను అడుగుతున్నాను. రెస్టారెంట్కి వెళ్ళి అకౌంట్స్ చూడడం నీకు ఇష్టమేనా? ఎవరిని ఏం అడుగుతున్నావు? ఇష్టమా అని సింపుల్ గా అడుగుతావేంటి? అది నా ప్యాషన్.
ఏజే, నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? నువ్వు భానుకి తాళం చెవులిచ్చింది ఆమె చేతులు పట్టుకొని ఏ తాళం ఎలా తీయాలో నేర్పడానికా? కాదు కదా. ఒకరికి ఒక బాధ్యత అప్పచెప్తే అది సరిగ్గా పూర్తి చేస్తారా లేదా అని చూడాలి తప్ప ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అని చెప్పే పని అయితే అలాంటప్పుడు ఆ తాళం చెవులు ఇవ్వడం ఎందుకు? మంచి జయమా, నేనిచ్చింది ఓ పిచ్చిదాని చేతికి మంత్రదండం అనేది నాకు అర్థమైంది. అది మీకు అర్థమయ్యే రోజు వస్తుంది. మీకు కూడా ఏమన్నా ప్లాన్స్, ప్యాషన్స్, డిజైర్స్, డిస్లైక్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఆవిడ చేతిలో మంత్రదండం ఉంది. ఒక రౌండ్ సర్కిల్లా తిప్పిందంటే అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా, ఎవరెలా మారిపోయినా నేను వర్ధన్ మీ మాట కాదనే సాహసం ఎప్పటికీ చేయలేమేజే. వర్ధన్ రెస్టారెంట్కి మీతోనే వస్తాడు. అవును, అంత సాహసం చేసే ధైర్యం మాకు లేదు. నేను రెస్టారెంట్కి వెళ్తాను. నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానా జయమ్మా? ఇప్పుడు చేసింది కరెక్టో రాంగో కాలమే చెప్తుంది. కానీ ఎప్పటికైనా ఒక్కటి గుర్తుపెట్టుకో, నిర్ణయం తీసుకున్నాక కరెక్టా కాదా అని ఎప్పుడూ ఆలోచించకూడదు. అదే నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలి. గుర్తుపెట్టుకో. ఇష్టమా అని సింపుల్ గా అడుగుతావేంటి? అది నా ప్యాషన్. కదా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ ఆయన నిన్ను బయటికి మాత్రమే తీసుకెళ్తున్నాడు, వరల్డ్ టూర్కి కాదు. అయినా ఫ్లైట్ ఎక్కి గాల్లో తేలిపోతున్నట్టున్నా. నువ్వేంటి వన్డే సీఎం? ఒక్క రోజులోనే టోటల్ ఏజే రెస్టారెంట్స్ అన్నిటికీ అధిపతివైపోయి బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా అవార్డు కూడా తీసుకుంటున్నట్టు ఫీల్ అయిపోతున్నావా? సరే, ఇప్పుడు మేమేం చేస్తుంటే బాగుండేదక్క? మా ఆయనతో పాటు బయటకు వెళ్లే ఛాన్స్ ని క్యాన్సిల్ చేసుకుని ఉండాల్సిందంటావా? పెళ్ళైన తర్వాత ఏనాడైనా మా ఆయన పని పక్కన పెట్టి బయటికి వెళ్దాం రావే అని అన్నాడా? అసలు నా భార్యని బయటికి తీసుకెళ్తానని చెప్పి ఏజేతో చెప్పే ధైర్యం ఉందా? ఇవాళ నా మనసులో ఉన్న కోరిక ఆ భాను గుర్తించి మమ్మల్ని బయటికి పంపించటానికి ఏజేని ఒప్పించింది. అది నా తప్ప, మా ఆయన తప్ప, భాను తప్ప, ఏజే తప్ప? నేను మాత్రం ఏం చేశానక్క? అంత సీరియస్ గా వచ్చి నిలదీస్తున్నా? నేను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తానంటే జాగర్లమూడి వంశంలో ఆడవాళ్లు కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు అని ఏజే హిట్లర్లా ఆర్డర్ వేశాడు. నా కోరికని అనగదొక్కేసుకొని అలాగే ఉండిపోయాను. ఇవాల్టికి ఆ భాను పుణ్యమాని నా చదువుకి న్యాయం జరుగుతోంది.
ఇందులో నేను చేసిన తప్పేంటి? మీరెంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే ఆ భాను ట్రాప్ లో ఈజీగా పడిపోయారు. మాకు తెలివే లేదక్కా. నీకు తెలివుండి ఏం చేసావు? ఏజే చెప్పినట్టే వినాలి అని మమ్మల్ని బొమ్మల్ని చేసి ఆడించావు. ఆ భాను చేతికి తాళాలు వచ్చాక మొదటిసారి మా గురించి ఆలోచించింది. అది ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తోంది. నీకు దక్కని కీసు ఆ భానుకి దక్కేసరికి నీకు డైజెస్ట్ కాక మా మీద విరుచుకుపడతావేంటక్కా? నువ్వు పెత్తనం చేసినప్పుడు మాకు జరిగింది ఒరిగింది ఏమీ లేదు. గుడ్, బాగా బ్రెయిన్ వాష్ అయిపోయింది మీకు. మీరా? మేమే. ఇదేంటి కారు? మీరెక్కడికి? గుడికి. నేను వెళ్ళేది రెస్టారెంట్కి. నిన్ను డ్రాప్ చేయమనలేదు నాన్న. మరి మాతో పాటు నిన్ను కూడా గుడికి రమ్మంటున్నాం. నాకు టైం లేదు. వాచ్ ఎందుగా? నువ్వు రావలసిందే. ఇట్స్ మై ఆర్డర్. ఇది నీ ఐడియానా? వామో, నాకేం సంబంధం లేదు. కర్త కర్మ క్రియ అన్ని జయమ్మే. ఇందులో భాను ప్రమేయం ఏమి లేదు. నాకే మొక్కుంది, ముడుపు కట్టాలి. నువ్వు వేరే కారు తీసుకుని గుడికెళ్ళు. గుడికి కాదు, రెస్టారెంట్కి వెళ్ళు. నేను వెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్తాను. రెస్టారెంట్కి కాదు, గుడికి. నీకు అర్థమైంది కదా? బాగా అర్థమైంది. నేనొక్కడిని పిచ్చోన్నాని. పెళ్ళయ్యేదాకా మొక్కులు పూజలు అంటూ 2 జిల్లాల్లో ఉన్న గుళ్ళు గోపురాలు తిప్పావు. ఇప్పుడు ఆ పీడకల జరిగిపోయిందిగా జయమ్మ, ఇంకెందుకు? పీడకల లేదు, పిడకల వేట లేదు. మాకు కొన్ని అన్లిమిటెడ్ మొక్కులుంటాయి. అవన్నీ బయటికి చెప్పరు. ఈ బేకారికి బుద్ధి ఇవ్వమని ఆ సిద్ధివినాయకుడిని అడుగు. నాకి గనక బుద్ధి ఉంటే మీరు కన్నా పీడకల్లే నేను ఎందుకు కంటాను? థ్యాంక్స్, ఎప్పటికైనా బుద్ధి లేని దానివని ఒప్పుకున్నందుకు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాకు బుద్ధి లేదు. మిగతా అన్ని విషయాల్లో జ్ఞానం లేదు. అబ్బా, ఆపుతారా? గుడికి వెళ్లేటప్పుడు ప్రశాంతమైన మనసుతో వెళ్ళాలి. చిరుబురులాడుతూ వెళ్ళకూడదు. పోనివ్వు. నన్ను డ్రైవర్ అనుకుంటారు. ముందుకురా జయమ్మ. నేనే భానుని ముందుకు పంపించాను. ఎందుకు? పెళ్ళయ్యేదాకనే తల్లి పక్కన కూర్చుంటుంది. పెళ్ళయ్యాక పెళ్ళామే కూర్చోవాలి అని ఏ శాస్త్రంలో రాసుంది? కారు శాస్త్రంలో. కావాలంటే కారు కనిపెట్టినోడిని కనుక్కో. ముందు పోనీ.
జయమా నువ్వు ఒక్క పని చేయవు కదా. అవును, నేను చాలా పనులు చేస్తాను, అందులో ఇదొకటి. పోనివరా. ఈ డెక్లో పాటలు వస్తాయా? పాలు వస్తాయి. టోల్డ్ మిల్క్ కావాలా? అయ్యో, ఎందుకంత కోపం? నోరు మూసుకొని కూర్చో. ఏదైనా పాట పెట్టండి. ఏజేని అడిగేదేమిటి? నువ్వు పాట పెట్టుకోలేవా? నీకు ఆన్ చేయడం రాదా? ఎందుకు రాదు? అయితే పెట్టు. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. కదా నేను వేజీ కలుసుకుంది. అన్ని పూజలు చేశాను, అయినా నాకు పెళ్లి చేశాడు. ఏ బేకరీ, చెప్పులతో గుళ్ళోకి రాకూడదని తెలీదా? యాక్చువల్లీ అరుంధతి అక్కడ ఉంటుంది. పట్టపగలు కనిపించదు, కానీ పురోహితుడు చూపిస్తూ ఉంటాడు. నువ్వు పురోహితుడి కంటే గొప్పదానివి. నిన్ను వదిలేస్తే పట్టపగలే చొక్కలు చూపిస్తూ ఉంటావు. అతను వెళ్ళిపోయాడా? అయ్యో, రెండు చెప్పు కూడా ఆగు. ఆ విసిరింది ఎవరనేది బయట పెట్టడం కోసమే వాడు ఆ చెప్పులు ఎత్తికెళ్తున్నాడు. అయ్యో, వెళ్ళిపోతున్నాడు. వాడికి నేనే విసిరిందని తెలుసుంటే ఏమై ఉండేది? అప్పుడు నువ్వెవరో నేనెవరో అన్నట్టు వదిలేసి వెళ్ళిపోయేవాడిని. పూజారి గారు, ఇవాళ మాకు చాలా విశేషమైన రోజు. అలాగా? వీళ్ళిద్దరితో అర్చనలో అభిషేకాలు చేయించాలని తీసుకొచ్చాను. ఇద్దరిని చూస్తుంటే ఏదో విశేషం ఉన్నట్టే అనిపిస్తోంది. అంటే ఇవాళ ఏదో విశేషమే ఉందని మా జయమ్మ చెప్పారు. సంథింగ్ స్పెషల్. విశేషం అంటే ఆ విశేషం కాదమ్మా?
అలాంటిదేం లేదు పూజారి గారు. అలాంటిదంటే ఎలాంటిది చేయమ్మా? ఇలా రా.